ప్రేమ సందేశాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పోయిన వారం మనము యెహోషువ యొక్క జీవితంలో నుండి కొన్ని సత్యాలు ధ్యానం చేశాం. ఈరోజు గిద్యోను యొక్క జీవితంలో నుండి కొన్ని సత్యాలు మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. చాలామంది ఉత్తరాలు, ఈమెయిల్స్ రాస్తూ ఉన్నారు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థనా మనవులు, కామెంట్స్, విమర్శలు, థాట్స్ నాకు రాయండి. నా యొక్క ఈమెయిల్ info@gardenSciences.org. అదే info@gardenSciences.org. తన ప్రజలైన ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించటానికి దేవుడు పిలిచిన గొప్ప న్యాయాధిపతి గిద్యోను. ఈ యొక్క గిద్యోను యొక్క చారిత్రక నేపథ్యాన్ని ముందుగా కొద్దిసేపు వివరించి ఆ తర్వాత అతని యొక్క జీవిత వివరాల్లోకి మనం వెళ్దాం. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి మోషే యొక్క నాయకత్వంలో విడిపించి 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో గుండా తీసుకుని వెళ్ళి ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వారిని కనాను దేశంలోకి ప్రవేశపెట్టినట్లుగా మనము యెహోషువ గ్రంథంలో చదువుతాం. యెహోషువ ఇశ్రాయేలుకి వివరించాడు, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించదము అన్నాడు. కాబట్టి వారిని గట్టిగా హెచ్చరించాడు, మీరు అన్ని దేవతల వైపుకు వెళ్ళబాకండి అని హెచ్చరించాడు. యెహోషువ 24:14 మీరు చూడండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అని యెహోషువ ఇశ్రాయేలీయులను హెచ్చరించాడు. ప్రజలందరూ ఏమన్నారు? 16వ వచనంలో మీరు చూడండి. యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుముగాక. ఐగుప్తు దేశమను దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు అని ప్రజలందరూ యెహోషువకి ప్రత్యుత్తరం ఇచ్చారు. వారి యొక్క గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ అన్నీ కూడా కేవలము బడాయి మాటలనే తేలిపోయింది. ఎందుకంటే యెహోషువ మరణించిన కొద్ది కాలానికే ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడిని వదిలిపెట్టి తమ చుట్టూ ఉన్నటువంటి అన్య దేవతల వైపు వెళ్ళిపోయారు. ఆ యొక్క గొప్ప విజయాలన్నీ అనుభవించి చివరికి అపజయం పాలైపోయారనమాట. ఈ మధ్యలో మనం వరల్డ్ కప్ క్రికెట్ చూస్తా ఉన్నాం. మన భారతదేశపు టీము అన్ని టీమ్స్ మీద గెలిచింది. చివరికి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతులు ఓడిపోయింది. అప్పటి వరకు అందరి మీద గెలిచారు. పాకిస్తాన్ మీద, సౌత్ ఆఫ్రికా మీద, మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద, వెస్టిండీస్ మీద గెలిచారు, ఐర్లాండ్ మీద గెలిచారు, జింబాబ్వే మీద గెలిచారు, బంగ్లాదేశ్ మీద గెలిచారు. వీళ్ళందరి మీద గెలిచి చివరికి సెమీఫైనల్లోకి వెళ్ళి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. న్యూజిలాండ్ కూడా అంతే, అందరి మీద గెలిచారు, చివరికి ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. కాబట్టి ఎన్నో విజయాలు అనుభవించి చివరికి అపజయం పాలైతే మనం బాధపడతాం. ఇశ్రాయేలుకి జరుగుతుంది కూడా అదే. ఎన్నో విజయాలు చూసి చివరికి ఇప్పుడు మిద్యానీయుల చేతి కింద వారు దాసులైపోయారు. న్యాయాధిపతులు 2:17 చూడండి. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్టు వారు నడవకపోయిరి. 18వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరిమిగుల చెడ్డవారైరి. కాబట్టి వీరు దేవుణ్ణి మర్చిపోయి అన్ని దేవతల వైపుకి వెళ్ళిపోయి దేవుడు అసలు ఎవరో, దేవుడు మాకేం చేశాడు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. ఐగుప్తు దేశంలో నుండి తమను విడిపించినటువంటి ఆ యొక్క యెహోవా దేవుణ్ణి వారు మర్చిపోయారు. మోషే ద్వారా అనేక సూచక క్రియలు చేసి ఫరో యొక్క బంధకాల్లో నుండి తమని విడిపించినటువంటి యెహోవా దేవుణ్ణి వారు మర్చిపోయారు.
ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని విభజించి తమ శత్రువులను నాశనం చేసినటువంటి యెహోవా దేవుణ్ణి వారు మర్చిపోయారు. ఇప్పుడు వారు ఎలాంటి నాయకుల చేతుల్లో ఉన్నారంటే, ఈ నాయకులు తమ ఆత్మలను నాశనం చేసుకోవటమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆత్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ వీరు విగ్రహారాధన వైపుకు నడిపిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం మనం చూసాం, స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి బార్సిలోనా నగరం నుండి జర్మనీలో ఉన్నటువంటి డజల్డార్ఫ్కి ఒక విమానం 150 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇందులో ఉన్నటువంటి పైలట్ డిప్రెషన్లో ఉన్నాడనమాట. సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అయితే నేను ఒక్కడనే ఎందుకు చావాలి, ఈ విమానంలో ఉన్నటువంటి 150 మందిని చంపుతాను, వాళ్ళందరినీ కూడా చంపేస్తానని చెప్పేసి 38,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ విమానాన్ని కిందకి తీసుకొచ్చి పర్వతాలకి గుద్ది ఆ 150 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. తాను ఒక్కడే చావకుండా మిగిలిన వాళ్ళందరినీ, చిన్నపిల్లల్ని, ఆడవారిని అందరినీ చంపేసేశాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క లీడర్స్, వారి యొక్క అధిపతులు ఎలా ఉన్నారంటే, తమ ఆత్మలను నాశనం చేసుకోవటమే కాకుండా ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపుకి నడిపించి వారిని కూడా నాశనం చేశారనమాట. యెహోవా దేవుడిని పూర్తిగా వారు మర్చిపోయారు. ఏ దేవుడు తమని ఆ యొక్క ఐగుప్తు బంధకాల నుండి విడిపించాడో ఆ దేవుడిని వారు మర్చిపోయారు. ఎర్ర సముద్రం దగ్గర, యొర్దాను నది దగ్గర, ఎరికో గోడల దగ్గర అద్భుతాలు చేసినటువంటి దేవుడిని వారు మర్చిపోయారు. చివరికి అన్ని దేవతల వైపుకి వారు వెళ్ళిపోయారు. దేవుని మందస్సాన్ని, దాని చుట్టూరు ఉండవలసినటువంటి ఆరాధనని వారు మర్చిపోయారు. మోషే ధర్మశాస్త్రాన్ని వారు మర్చిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవించటం మొదలుపెట్టారు. తమ ఆకలిలో తమ మీద మన్నాని కురిపించినటువంటి దేవుణ్ణి వారు దప్పికొనినప్పుడు వారిని ఒక రాయిలో నుండి ఆ యొక్క నీటిని తీసి తమ యొక్క దప్పిక తీర్చినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారు. చివరికి యెహోషువ యొక్క ఆజ్ఞలను కూడా వారు మర్చిపోయి తమ స్వంత మార్గానికి వారు వెళ్ళిపోయారు. ఈ రోజున మన సమాజం కూడా అలాంటి దిశలోనికే వెళ్ళిపోతూ ఉంది. దేవుడు ఒక సృష్టికర్త అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. కొన్ని కోట్ల సంవత్సరాల పరిణామం జరిగింది. ఆ పరిణామం జరిగిన తర్వాత కోతుల్లాంటి జంతువుల నుండి మనం ఉద్భవించామని డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మే పరిణామవాదులు బోధిస్తూ ఉన్నారు. ఈ పరిణామవాదుల ప్రకారం దేవుడు లేడు, సృష్టికర్త లేడు, పరలోకం లేదు, నరకం లేదు, బైబిల్ ప్రకారం జీవించాల్సినటువంటి అవసరం లేదు, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించవచ్చు అనే సంస్కృతి ఈ రోజున మనము సర్వసాధారణమైపోవటం చూస్తూ ఉన్నాం. దాని ప్రకారంగా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని వదిలిపెట్టి నైతిక పతనంలోకి వెళ్ళిపోయారన్నమాట. ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి చివరికి ఏ విధంగా మారిందో మనకి న్యాయాధిపతులు 17:6 మనం చదువుతాం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అంటా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు ఇశ్రాయేలీయులు ఏ స్థితికి వచ్చారో మనకి వివరిస్తూ ఉన్నాయి. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. నా దారే రహదారి, నా వాక్యే వేదవాక్కు, నా జీవితం నా ఇష్టం. తాగేవాడు తాగుతా ఉన్నాడు, దోచుకునేవాడు దోచుకుంటా ఉన్నాడు, రేపులు చేసేవాడు రేపులు చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు, స్వలింగ సంపర్కులు, హోమోసెక్షువల్స్ మా జీవితం మా ఇష్టం అనేటటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మర్డర్లు చేసేవాళ్ళు మర్డర్లు చేస్తూ ఉన్నారు, అవినీతి చేసేవాడు అవినీతి చేస్తూ ఉన్నాడు. కాబట్టి వారు తమ ఇష్టానుసారముగా జీవించే స్థితిని ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి మనం మర్చిపోవడం చాలా ఈజీ. ఆదాము అవ్వలు చూడండి, వారి యొక్క సంతానం చూడండి, దేవుణ్ణి చాలా ఈజీగా వాళ్ళు మర్చిపోయారు. నోవహు యొక్క సంతానాన్ని చూడండి, దేవుణ్ణి చాలా ఈజీగా వాళ్ళు మర్చిపోయారు. ఇశ్రాయేలీయులు కూడా చూడండి, యెహోషువ చనిపోయాడు, దేవుణ్ణి వారు మర్చిపోయారు. క్రైస్తవ సంఘాన్ని కూడా చూడండి, అపోస్తలులు మరణించిన తర్వాత క్రైస్తవ సంఘము చాలా త్వరగా అసత్యంలోకి, అక్రమంలోకి అది వెళ్ళిపోయింది. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, యేసు ప్రభు యొక్క కృపను వదిలిపెట్టి ధర్మశాస్త్రం కిందకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు ఏ విధంగా యెహోవా దేవుణ్ణి వదిలిపెట్టారో ఈ రోజున చాలామంది క్రైస్తవులు యేసు ప్రభుని వదిలిపెడతా ఉన్నారు. చదువు కోసం, ఉద్యోగం కోసం
యేసు ప్రభుని వదిలిపెట్టేటటువంటి క్రైస్తవుల్ని చూస్తూ ఉన్నాం. కులం కోసం, పరువు కోసం యేసు ప్రభుని వదిలిపెట్టే క్రైస్తవులను చూస్తూ ఉన్నాం. పెళ్లి కోసం, ప్రేమ కోసం యేసు ప్రభుని వదిలిపెట్టే క్రైస్తవులను చూస్తూ ఉన్నాం. డబ్బు కోసం, ఆస్తి కోసం యేసు ప్రభుని వదిలిపెట్టే క్రైస్తవులను చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, ఆ విశ్వాసంలో నిలిచి ఉండండి అంటా ఉన్నాడు. యోధాపత్రికలో మీరు చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతాం. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొలుచు మీకు రాస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి అంటా ఉన్నాడు. కాబట్టి సత్యంలో నిలిచి ఉండండి, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి అని ఇక్కడ రాస్తా ఉన్నాడు. దేవుడు మనకి ఇవన్నీ ఎందుకు రాశాడు? ఈ యొక్క పాత నిబంధనలో ఈ యొక్క వివరాలన్నీ మనకి ఎందుకు ఇచ్చాడు? పౌలు గారు ఏమని చెప్తా ఉన్నాడంటే, రోమాపత్రిక 15వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ నిమిత్తము రాయబడి ఉన్నవే. చూసారా, ఇవెందుకు రాశాడు? For whatsoever things were written in times past were written for our learning, that we through patience and comfort of the scriptures might have hope అంటా ఉన్నాడు. ఈ యొక్క పాత నిబంధన ఎందుకు రాశాడు? 1000 పేజీల్లో ఎందుకు రాశాడు? 10 పేజీల్లో రాస్తే పోయేది కదా అని మనం అనుకోవచ్చు. ఎందుకు రాశాడంటే, ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ నిమిత్తము రాయబడి ఉన్నవి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కనాను దేశంలోకి తీసుకొచ్చాడు. ఇది ఎంతో సుసంపన్నమైనటువంటి దేశం, పాలు తేనెలు ప్రవశించేటటువంటి దేశంగా ఇది వివరించబడింది. అంత సంపన్నమైన దేశంలో ఉండి కూడా వారు దేవుణ్ణి మర్చిపోయారు. మీరు చూడండి, ఒక పెద్ద అంతఃపురంలో ఉండి మీరు దేవుణ్ణి మర్చిపోవచ్చు. ఒక చెరసాల్లో, ప్రిజన్లో ఉండి దేవుణ్ణి గుర్తుపెట్టుకోవచ్చు. మన యొక్క పరిస్థితులు మన యొక్క విశ్వాసాన్ని ప్రభావితం చేయకూడదు. ఇశ్రాయేలు చూడండి, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో ఉండి వారు దేవుణ్ణి మరిచిపోతే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో మీరు చూడండి, పౌలు శీలలు చెరసాలలో ఉండి దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఇంకా ఎక్కువగా అంటిపెట్టుకొని వారు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండురి, ఖైదీలు వినుచుండురి. కాబట్టి ఒక సైనికులు పౌలుని శీలని బాగా కొట్టి చెరసాలలో వారిని వేశారు. చీపాడు బతుకు, ఈ యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు మిగిలింది ఇది. కొరడా దెబ్బలు, చేదరింపులు, బండ కొయ్యలు, చీకటి చెరసాల అని వాళ్ళు దేవుణ్ణి తిట్టుకోలేదు, శాపనార్థాలు పెట్టుకోలేదు. వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క సుసంపన్నమైనటువంటి దేశంలో ఉండి ఆ యొక్క నైతిక పతనంలోకి వెళ్ళిపోతే, వీరు మాత్రము వారి శ్రమల్లో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు చివరికి ఏం మిగిలింది? వారు బలహీనమైపోయారు. శత్రువులు వచ్చి వారిని చుట్టుముట్టి వారిని దాస్యంలోకి తీసుకెళ్ళిపోయారన్నమాట. యెహోవాయే మన యొక్క బలం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలక నన్ను ఎడబాయని
విడువని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. కాబట్టి యెహోవా దేవుడు వారికి బలంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన్ని వదిలిపెట్టిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ యొక్క బలం మొత్తాన్ని వారు కోల్పోయి క్షీణ దశకి, బలహీనమైనటువంటి దశకి వారు వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతాం. 6వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల కప్పగించెను. 7 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు మిద్యానీయులకి దాసులైపోయారన్నమాట. ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు చివరికి కనాను దేశంలో మిద్యానీయులకి బానిసలైపోయారన్నమాట. ఈ మిద్యానీయులు ఎలా వచ్చారో చూడండి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారు. మిద్యానీయులు ఎలా వచ్చారంటే ఒక మిడతల దండులాగా విస్తారంగా వచ్చి ఇశ్రాయేలీయుల మీద విరుచుకుపడ్డారు. ఈ ఇశ్రాయేలీయుల్ని దాస్యంలోకి బానిసలుగా తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేలీయులు తమకున్నటువంటి సర్వస్వాన్ని కోల్పోయి ఆ యొక్క పాపపు స్థితిలోకి వెళ్ళిపోయి బానిసలుగా వాళ్ళు మారిపోయారు అన్నమాట. మనం ఎక్కడున్నప్పటికి కూడా దేవుణ్ణి మనం వదిలివేస్తే పాపానికి మనం దాసులుగా మారిపోతాం. యేసు ప్రభు యొక్క భూలోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పింది అదే. ఎప్పుడైతే మనం పాపంలో జీవిస్తూ ఉంటామో మనం పాపానికి దాసులుగా అయిపోతామని ఆయన చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటా ఉన్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన అక్కడ యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 8:32లో ఆయన యూదులతో ఏమంటా ఉన్నాడంటే, సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును, ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ అంటా ఉన్నాడు. యూదులు ఏమంటా ఉన్నారంటే, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు అని ఆయన అడుగుతా ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఏమంటా ఉన్నాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు, కుమారుడెల్లప్పుడును నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు అంటా ఉన్నాడు. కాబట్టి మీరు పాపానికి దాసులుగా ఉన్నారని ఆయన ఇక్కడ యూదులతో చెప్తా ఉన్నాడు. అయితే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది. యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ అని ఆయన అంటా ఉన్నాడు. అయితే వారికి అది అర్థం కాల. వారు తమ యొక్క పాపపు స్థితిలో ఉండి తమ యొక్క దాస్యాన్ని వారు గుర్తించలేకపోయారు. మేము అబ్రహాము యొక్క సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదు, మేము స్వతంత్రం కావటం ఏంటి, మేము స్వతంత్రంగా చేయబడతామని నువ్వు ఎందుకు చెప్తా ఉన్నామని యేసు ప్రభుతో వారు వాగ్యుద్ధం చేస్తూ ఉన్నారు. పాపానికి దాస్యం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో తమ యొక్క నిజమైన స్థితిని వారు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనకి సమాధానం లభిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివితే 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను అంటారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే, మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అంటా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి చివరికి వారు మిద్యానీయులకు దాసులైపోయారు, బానిసలైపోయారు. ఆ మిద్యానీయులు ఇశ్రాయేలీయులకి ఇంకా ఏం చేస్తా ఉన్నారో కూడా మీరు చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయానికి మనం తిరిగి వెళ్తే 4వ వచనంలో చూడండి. వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి
ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఇశ్రాయేలుకి వీళ్ళు ఏం చేస్తామన్నారు చూడండి. వారి మీదకి అక్రమంగా వచ్చేసి, మిడతల దండులాగా వచ్చేసి ఇశ్రాయేలు యొక్క భూమి పంటను మొత్తం పాడు చేసి, ఒక గొర్రెని, ఒక ఎద్దును కానీ, గాడిదని కానీ, ఇక చివరికి ఇశ్రాయేలుకి ఏమీ మిగల్చకుండా చెప్ప చేతికిచ్చి పొండి అడుక్కు తినండి పొండి అంటా ఉన్నారు. సాతానుడు కూడా చేసేది అదే. పాపానికి మనల్ని బానిసలుగా చేసి శాశ్వతమైనవన్నీ మన దగ్గర నుండి లాగేసుకుంటాడు. ఈ మధ్యలో నేను ఒక కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్ ఎంతో త్రాగుడికి, డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు అన్నమాట. తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే అక్కడ చదువుకోకుండా కొకైన్, హెరాయిన్, ఇంకా గంజాయి, ఇంకా తాగుడికి అన్నిటికి వృధా చేసేస్తా ఉన్నాడు. డబ్బుని వృధా చేస్తూ ఉన్నాడు. ఎడ్యుకేషన్, హెల్త్, తన యొక్క అందము, శక్తి, తన యొక్క ఆత్మవిశ్వాసం ఇవన్నీ కోల్పోయాడు. నేను అబ్బాయిని అడిగాను, ఎంత ఖర్చు పెడతా ఉన్నావు ఈ డ్రగ్స్ మీద అని అడిగితే, అంత ఖర్చు పెట్టేసేస్తా ఉన్నా. నా తల్లిదండ్రులు నాకు ఒక ఇల్లు ఇచ్చారు, ఆ ఇల్లు కూడా అమ్ముకోలే, ఆ డబ్బు మొత్తం నా డ్రగ్స్ మీదే ఖర్చు చేసేస్తా ఉన్నాను అన్నాడు. నాకు లోకాసువార్త 15వ అధ్యాయం గుర్తొచ్చింది. లోకాసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు గురించి మనం చదువుతాం. ఆ తప్పిపోయిన కుమారుడు తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళి దాన్ని అంతా వృధా చేసి పడేశాడు. లోకాసువార్త 15:14లో మనం చదువుతాం కదా, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి చివరికి ఏం చేశాడంటే 15వ వచనం, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ ఎవడునూ వానికేమీ ఇయ్యలేదు అంటామన్నాడు. ఈ యొక్క బుద్ధి లేని తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ఇంటిని వదిలిపెట్టి తండ్రి యొక్క ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేసి చివరికి పందుల మధ్య జీవించే స్థితికి, అంత హీనమైన స్థితికి అతడు వెళ్ళిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు సమాజం కూడా అదే స్థితికి వెళ్ళిపోయింది. దేవుణ్ణి వదిలిపెట్టి పాపానికి దాసులుగా మారిపోయి, మిద్యానీయులకు దాసులుగా మారిపోయి, తమకున్నటువంటి శాశ్వతమైనటువన్నిటిని కోల్పోయి వారు అన్యుల యొక్క పాదాల కింద నలిగిపోతా ఉన్నారు. అప్పుడేం జరిగింది? న్యాయాధిపతులు 6:6లో మీరు చూడండి, ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. 7వ వచనములో, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు ఏం చేస్తామన్నాడు? యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపి. మనకెంత మంచి దేవుడు ఉన్నాడో, ఎంత ప్రేమగల దేవుడు ఉన్నాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయులు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు, వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర్రను వింటా ఉన్నాడు. మిద్యానీయుల వల్ల కలిగినటువంటి బాధను బట్టి ఇశ్రాయేలు చేసినటువంటి మొర్రని ఆయన విని సహాయాన్ని పంపిస్తా ఉన్నాడు. ఒక రక్షకుడిని వారి కోసం పంపిస్తా ఉన్నాడు. లోకాసువార్త 15లో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తనతో తాను చెప్పుకున్నాడు. ఆ యొక్క పందుల మధ్య నివసిస్తా ఏమనుకున్నాడంటే, నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనివని తండ్రితో అన్నప్పుడు, తండ్రి వాడి యొద్దకి వాడి ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఇశ్రాయేలు చేసినటువంటి ఆ యొక్క విజ్ఞాపనని దేవుడు విని ప్రేమతో స్పందిస్తా ఉన్నాడు. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడిని కానీ ఆ యొక్క తండ్రి ముద్దు పెట్టుకొని తన యొక్క ఇంటిలోకి ఆహ్వానించినట్లు దేవుడి యొక్క ఇశ్రాయేలీయుల్ని తిరిగి తన యొక్క సన్నిధిలోకి వారిని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు క్షమించి వారిని తిరిగి తన యొక్క సన్నిధిలోకి రానిచ్చాడు. అది ఎంత ప్రశస్తమైనటువంటి సత్యం మనకు బోధిస్తూ ఉంది. దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని క్షమించి తిరిగి తన హక్కును చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇశ్రాయేలుని చేర్చుకున్నట్టే మనల్ని కూడా చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ఇశ్రాయేలీయుల దగ్గరికి గిద్యోను అనేటటువంటి రక్షకుడిని పంపినట్లుగా మన దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు అనేటటువంటి రక్షకుడిని ఆయన పంపించాడు. కాబట్టి గిద్యోను యొక్క చారిత్రక నేపథ్యము అది. 11వ వచనంలో మీరు చూడండి, యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా 12వ వచనంలో చూడండి, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను ఏమంటా ఉన్నాడంటే, చిత్తమునా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని దేవుని దూతతో గిద్యోను అంటా ఉన్నాడు. గిద్యోను ఏం చేస్తా ఉన్నాడో చూడండి, దాక్కున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచు ఉన్నటువంటి పరిస్థితులు అతడు ఉన్నప్పుడు దేవుని దూత ఏమంటా ఉన్నాడంటే, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అన్నప్పుడు గిద్యోను ఉలిక్కి పడ్డాడు. ఏంటి, ఈ పిరికివాణ్ణి దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు అని మనము ప్రశ్నించవచ్చు. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనలో ఉన్నటువంటి పొటెన్షియల్ని ఆయన చూస్తాడు. మన ప్రస్తుత పరిస్థితిని కాకుండా భవిష్యత్తులో ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు మన పరిస్థితిని ఆయన చూసి ఈరోజే మనకు ఆయన ఆ పేర్లు పిలుస్తాడు. ఈ రోజున గిద్యోను భయపడే స్థితిలో ఉన్నప్పటికి కూడా దేవుని యొక్క ఆత్మ గిద్యోనులోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కోసం గిద్యోను సాధించబోయేటటువంటి ఆ గొప్ప విజయాలను దేవుడు ఇప్పుడే చూసి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని అతన్ని పిలుస్తా ఉన్నాడు. గిద్యోను యొక్క అద్భుతమైన జీవితం గురించి మనం ఇంతవరకు ధ్యానం చేశాం. సమయం లేదు కాబట్టి నేను ఎప్పటితో ముగిస్తాను. మిగిలినటువంటి సత్యాలు వచ్చే వారం ఇదే ఛానల్లో మీకు వివరిస్తాను. తప్పనిసరిగా వచ్చే వారం ఇదే సమయంలో ఇదే ఛానల్లో మరోసారి ట్యూన్ చేయండి. గిద్యోను తన ప్రజలు ఇశ్రాయేలీలు ఎంతో హీనమైనటువంటి స్థితికి, నైతిక పతనానికి గురైనప్పుడు దేవుడు గిద్యోను అనేటటువంటి న్యాయాధిపతిని వారిని రక్షించటానికి పంపించాడు. మనం కూడా పాపానికి దాసులం అయిపోయి నైతిక పతనంలో ఉన్నప్పుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన యొక్క రక్షకుడిగా పంపించాడు. ఆయన నీ యొక్క రక్షకుడిగా అంగీకరించావా? మారు మనసు పొందావా? మారు మనసు పొందకపోతే మన గిద్యోను, పరమ గిద్యోను ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు నీ యొక్క రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందాలని నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. అదే నేటి ప్రేమ సందేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.